ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. మొన్నటి దాకా సతీష్ రెడ్డి గారు ఉండేవారు, ఆయన ఓడిపోవచ్చు కానీ వాళ్ళకి ఒక 30-35% ఓటు బ్యాంక్ ఉంది అక్కడ. ఓకే. మహానాడు వాళ్ళ పండగ చేసుకోమనండి. అధికారంలో లేనప్పుడు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. అధికారంలో లేనప్పుడు భయంతో కూడిన కరోనా విషయాలు రెగ్యులర్గా చేస్తూనే ఉన్నారు కదా. ఎక్కడ చేశారు, ఎన్నిసార్లు చేశారు? కన్సిస్టెన్సీ ఎక్కడ ఉంది? అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చేస్తారు. ఓకే, మంచి వేడుగ్గా. సో ఇప్పుడు చేస్తున్నారు, సరే కాదంటలేదు. అంటే కంపేరిటివ్ సో మెనీ పార్టీస్తో అయితే మహానాడు సక్సెస్ రేషియో చాలా ఎక్కువ. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. కానీ తీర్మానాలు ఇవన్నీ ఒరిజినల్ నేపథ్యం. పెద్దిరామారావు చెప్పినట్టు ఎర్ర రంగు వేసి రెడ్ బుక్కే ఎక్కువ శాంచుటీ దానికి ప్రాశస్త్యాన్ని ఇచ్చుకుంటే పసుపు వెలవెలబోతుందా లేకపోతే ఎర్ర రంగు డామినేషన్ ఎక్కువ ఉందా, అది ఒకటి గమనించుకోమనండి. లోకల్గా ఉండి వైసీపీ నేతలు కానీ అలాగే మెయిన్ కడప పులివెందులు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా, అది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉండొచ్చు, ఏమనిపించింది? ఇప్పుడు మనకి శ్రీరామనవమి దానికన్నా ముందు రంజాన్ వచ్చింది సార్. రంజాన్ ముస్లిం సోదరులు సెలబ్రేట్ చేసుకున్నారు. మంచిగా ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి వాళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు చెప్పి ఎవడి పండుగ అది చేసుకున్నాడు. అలాగే నెక్స్ట్ శ్రీరామనవమి వచ్చింది, మన పండుగ మనం చేసుకున్నాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి జై శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అలా ఎవరి పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ వచ్చింది, ఆయన మాడుకున్నారు, ఆయన సంబంధించిన తర్వాత విశ్లేషణలు ఉన్నాయి. అలాగే మహానాడు విషయంలో వాళ్ళ తీర్మానాలు, వాళ్ళ యొక్క పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవడం. ఇవాళ కాంట్రడిక్షన్ ఏంటంటే 3 టర్ములకు మించి అన్న దగ్గర వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పదవిచ్యుతుడు అయ్యే ప్రమాదం ఉందా అన్నది ఒక పెద్ద ప్రశ్న.